గుడ్ మార్నింగ్ యూఎస్. వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. మరి ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 1, హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 2 అండ్ డబులింగ్ ప్రిన్సిపల్ మీద ఇన్ బ్రీఫ్ మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఈ వీడియోని స్టూడెంట్స్ అందరూ కూడా ఈవెన్ బేసిక్స్ నేర్చుకునే వాళ్ళే కాకుండా ఈవెన్ స్పీడ్ రాసే వాళ్ళు కూడా ఈ వీడియో కనుక చూసినట్టయితే రేపు ఎగ్జామినేషన్ టైంలో ఈ చాప్టర్స్ మీద క్వశ్చన్స్ వచ్చినట్టయితే ఈజీగా రాయడానికి మీకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిగా హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 1 ఇక్కడ రాశారు చూడండి. సింగిల్ సిలబుల్ మోర్ దాన్ సింగిల్ సిలబుల్ అని రాశాను. అక్కడ అంటే అర్థం ఏంటంటే ఈ చాప్టర్లో మనం మైండ్లో పెట్టుకోవాల్సినటువంటిది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింగిల్ సిలబుల్ మోర్ దాన్ సింగిల్ సిలబుల్. మొత్తం చాప్టర్ అంతా కూడా ఈ సింగిల్ సిలబుల్ మోర్ దాన్ సింగిల్ సిలబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు సిలబుల్ అంటే ఏంటి నేర్చుకోవాలా, అలాగే మోర్ దాన్ సింగిల్ సిలబుల్ అంటే ఏంటి నేర్చుకోవాలా. నేర్చుకుంటే ఈ చాప్టర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను నెరేట్ చేశాను, నా వీడియోస్లో నెరేట్ చేశాను, అలాగే బుక్లో కూడా ఇన్స్ట్రక్టర్లో కూడా మనకు క్లియర్గా నెరేట్ చేశాడు. కానీ ఇక్కడ నేను నొక్కి చెప్పేటటువంటిది ఏంటంటే హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 1కి సంబంధించి మీరు మైండ్లో పెట్టుకోవాల్సినటువంటిది సిలబుల్ గురించి. సిలబుల్ గురించి తెలియకపోతే మీకు ఈ సెక్షన్ రాదు. కాబట్టి సిలబుల్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలా. సింగిల్ సిలబుల్ అంటే ఏంటి, మోర్ దాన్ సింగిల్ సిలబుల్ ఏంటి అన్నదే నేను వీడియోస్లో నెరేట్ చేశాను. ఇది హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 1కి సంబంధించి ఇన్ బ్రీఫ్. నెక్స్ట్ హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 2 పేజ్ నెంబర్ 4లో ఇచ్చినటువంటి కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకు 24+2 కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మైండ్లో పెట్టుకోక్కర్లేదు. ఈ హావింగ్ ప్రిన్సిపల్ 2 రాయటానికి మైండ్లో పెట్టుకోవాల్సిన ఏంటంటే ఎమ్, ఎన్, ఎల్, డబ్ల్యూ, ఆర్ అంతే. ఈ నాలుగుని మైండ్లో పెట్టుకుని నువ్వు ఈ చాప్టర్ చేసినట్టయితే ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ ఎం అనేటటువంటిది ఏదైతే ఉందో హావ్ చేస్తే ఎంటీ సౌండ్ వస్తుంది. ఎం అనేటటువంటిది లైట్ స్ట్రోక్ కాబట్టి ఎం హావ్ చేస్తే లైట్ సౌండ్ ఏదైతే ఉందో టీ వస్తుంది. ఆ ఎంటీని థిక్ చేసినట్టయితే ఎండి అవుతుంది, ఇంతే. అలాగే ఎన్ నావ్ చేస్తే ఎన్టీ, ఆ ఎన్టీ థిక్ చేస్తే ఎన్డి. అలాగే ఎల్ నావ్ చేస్తే ఎల్టీ, ఎల్టీని థిక్ చేస్తే ఎల్డి. ఆ ఎల్డి మాత్రం డౌన్ రాయమన్నమాట. అలాగే ఆర్ ఏదైతే ఉందో ఆర్ నావ్ చేస్తే ఆర్టీ, ఆ ఆర్టీని థిక్ చేస్తే ఆర్టీ. ఇంతే. ఈ 4 కాన్స్టెంట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. అలా కాకుండా మొత్తం 24 కాన్స్టెంట్స్ని మీరు మైండ్లో పెట్టుకుని ఈ చాప్టర్ చేయక్కర్లా. ఇలాగ నేను చెప్పినట్టుగా ఎమ్, ఎన్, ఎల్, ఆర్ని వీటినే దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు ఈ చాప్టర్ నల్లేరు మీద నడకే. రిగార్డింగ్ డబుల్ ప్రిన్సిపల్ మనం మొట్టమొదటి మైండ్లో పెట్టుకోవాల్సింది కర్వ్స్. స్ట్రైట్ స్ట్రోక్స్ గురించి తర్వాత చూద్దాం. మనకు 24+2 ఉన్నాయి కాన్స్టెంట్స్. ఈ 24+2 కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ డివైడెడ్ యాజ్ స్ట్రైట్ స్ట్రోక్స్ అండ్ కర్వ్స్. మొట్టమొదటిగా కర్వ్స్ని తీసుకోవాలి. స్టూడెంట్ ఎవరైతే ఈ డబుల్ ప్రిన్సిపల్ నేర్చుకుంటున్నాడో ముందు కర్వ్స్ని తీసుకోవాలి. ఈ కర్వ్స్కి రూల్ ఏం చెప్పాడు అన్నది ఇక్కడ చెప్తున్నాను. ఈ డబులింగ్ ప్రిన్సిపల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి స్ట్రైట్ స్ట్రోక్స్, 2 కర్వ్స్. కర్వ్స్ ముందు ఎందుకు రాశారంటే కర్వ్స్ గురించి ముందు తెలుసుకుంటే తర్వాత స్ట్రైట్ స్ట్రోక్స్ గురించి వెళ్ళవచ్చు. మనకి పేజ్ నెంబర్ 4లో ఇచ్చినటువంటి కర్వ్స్ ఏంటండి, ఎఫ్వి, ఇత్, థి, ఎస్జి, ఇష్జి, ఎం, ఎన్, ఇంగ్, ఎల్, డబ్ల్యూ.
ఈ కర్వ్స్లో ఎల్ మినాయించండి, అలాగే ఇంగ్ మినాయించండి. ఇంపు మనకు కాన్స్టెంట్స్ లేదు, కానీ తర్వాత ఎమ్ అని టిక్ చేస్తే ఇంపు అని వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ కర్వ్లో పెట్టాను నేను. ఈ 3 తప్పిడిసి మిగతా కర్వ్స్ ఏవైతున్నావు, ఎఫ్ కానీ, వి కానీ, ఇత్ కానీ, తి కానీ, ఎస్ కానీ, జీ కానీ, ఇష్ కానీ, జీ కానీ డబుల్ చేసినట్టయితే ఏ రూలు అక్కర్లేదు. డబుల్ చేస్తే ఆటోమేటిక్గా టర్, డర్, థర్రు, ఆర్, చర్ సౌండ్లో ఎక్స్ట్రా వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్, ఎఫ్ అని డబుల్ చేస్తే ఫైటర్ అవుతుంది, వి డబుల్ చేస్తే వాటర్ అవుతుంది. అట్లా మనకి రూల్ ఏమీ లేదు వీటికి. ఇది మీరు గమనించాలి. ఇది గమనిస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఈజీగా కర్వ్ సంబంధించి డబ్ల్యూ ప్రిన్సిపల్ మీకు అర్థమైపోతుంది. రిగార్డింగ్ ఎల్, ఇంపు, ఇంగ్కి సెపరేట్ రూల్స్ ఉన్నాయి. ఆ సెపరేట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ నా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. అది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ స్ట్రైట్ స్ట్రోక్స్కి వచ్చేటప్పటికి మొత్తం 4 రూల్స్ ఉన్నాయి. ఈ 4 రూల్స్లో ఒక రూల్ ఏంటంటే, ఒక స్ట్రైట్ స్ట్రోక్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే స్ట్రైట్ స్ట్రోక్స్ గురించే కదా. ఒక స్ట్రైట్ స్ట్రోక్కి ముందు గనక సర్కిలస్ వచ్చినట్టయితే ఆ స్ట్రైట్ స్ట్రోక్ మనము డబుల్ చేయొచ్చు. దేనికి? టర్ కానీ, డర్ కానీ, థర్ కానీ, చర్ కానీ. అది చెప్పింది. ఏ స్ట్రైట్ స్ట్రోక్ షుడ్ ఫాలో సర్కిలస్. సర్కిలస్ అని కనుక ఒక స్ట్రైట్ స్ట్రోక్ ఫాలో అయినట్టయితే ఆటోమేటిక్గా మనం టర్కి, డర్కి, థర్కి, చర్కి మనం డబల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, సెక్టార్ కే అనేటటువంటి స్ట్రైట్ స్ట్రోక్ని సర్కిలస్ ముందు వచ్చింది కాబట్టి కే డబుల్ చేస్తే టర్ అయిపోయింది. కానీ క్యాటర్ పూర్తిగా రాసుకోవాల్సిందే, కే టర్ పూర్తిగా రాసుకోవాల్సింది. ఏం చేత ఆ కే అనేటువంటి స్ట్రైట్ స్ట్రోక్కి ముందు సర్కిలస్ లేదు. ఇది ఒక రూల్. రెండో రూలు, ఏ స్ట్రైట్ స్ట్రోక్ షుడ్ ఫాలో ఎనదర్ స్ట్రోక్ కాన్సనెంట్. ఒక స్ట్రైట్ స్ట్రోక్కి ముందు ఇంకో స్ట్రోక్ కాన్సనెంట్ రావాలా? వచ్చినట్టయితే ఈ స్ట్రైట్ స్ట్రోక్ని డబుల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడ దాంట్లో క్యాప్టర్ పి అనేటటువంటి స్ట్రైట్ స్ట్రోక్కి ముందు కే అనేటువంటి స్ట్రోక్ కాన్స్టెంట్ ముందు వచ్చింది కాబట్టి కేపి టర్ డబుల్ చేసేసాం. అదే క్యాటర్కి వచ్చేటప్పటికి మనం పూర్తిగా రాసుకోవాల్సిందే. ఏం చేత కేకి ముందు ఇంకొక స్ట్రోక్ కాన్స్టెంట్ ఉందా? లేదు. కేటర్ రాసుకోవాల్సింది. నెంబర్ 2 రూల్స్ అయినాయి. థర్డ్ రూల్, ఒక స్ట్రైట్ స్ట్రోక్కి ఫైనల్ ఉన్నట్టయితే ఆ స్ట్రైట్ స్ట్రోక్ని మనం డబుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వా అనేటటువంటి వే అనేటువంటి స్ట్రైట్ స్ట్రోక్ దాని ఫైనల్ ఉంది కాబట్టి మనం వండర్ డబుల్ చేసుకోవచ్చు. అదే వేడర్, వేరేటువంటి స్ట్రైట్ స్ట్రోక్కి ఫైనల్ ఉందా? లేదు. ఇనిషియల్గా సర్కిలస్ ఉందా? లేదు. ఇంకో స్ట్రోక్ కాన్స్టెంట్ ఫాలో అయిందా? లేదు. కాబట్టి వేడర్ మనం పూర్తిగా రాసుకోవాల్సింది. 4, a straight stroke should have an attached final diphthong. అటాచ్ అయినటువంటి ఫైనల్ డిఫ్థాంగ్ ఉండాలా? ఫర్ ఎగ్జాంపుల్, డౌ ఉంది, డి అనేటువంటి స్ట్రైట్ స్ట్రోక్ దానికి ఫైనల్గా డిఫ్థాంగ్ వచ్చింది, అది అటాచ్ అయి ఉంది డౌ. ఆటోమేటిక్గా దాన్ని మనం డౌటర్కి డబుల్ చేసుకోవచ్చు. అదే డాటర్ ఉంది, ఆ డీకి ముందు సర్కిలస్ ఉందా? లేదు. నెంబర్ 1 రూల్ లేదు. అలాగే ఈ డీకి ముందు ఇంకో స్ట్రోక్ కాన్స్టెంట్ ఉందా? లేదు. నెంబర్ 2 లేదు. అది నెంబర్ 3 ఫైనల్ హుక్ ఉందా? డాకి లేదు. కాబట్టి అలాగే ఫైనల్ అటాచ్ డిఫ్థాంగ్ ఉందా? లేదు. కాబట్టి డాటర్ మనం పూర్తిగా రాసుకోవాల్సింది. ఇట్లా మనము కనుక జాగ్రత్తగా కనుక రూల్స్ ఏవైతే ఉన్నాయో డివైడ్ చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 1, హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 2,
అండ్ డబ్లింగ్ ప్రిన్సిపల్ చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా దగ్గర ఉన్నటువంటి ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ స్టూడెంట్స్లో 90% చక్కగా అర్థం చేసుకుని ముఖ్యంగా ఈ చాప్టర్స్ ఈజీగా కంప్లీట్ చేసినటువంటి వైనం. కానీ ఒక 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి, వాళ్ళకి డీటెయిల్ చేశారు. ఎట్లా సెక్షన్ నెంబర్ 1కి వచ్చేటప్పటికి సింగిల్ సిలబుల్ గురించి తెలుసుకోవాలా, అలాగే మోర్ దాన్ సింగిల్ సిలబుల్ గురించి తెలుసుకోవాలా, అదే నేను సెపరేట్గా చెప్తానని చెప్పి వాళ్ళు సెపరేట్గా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే సెక్షన్ 2కి వచ్చేటప్పటికి అన్నీ పెట్టుకోవద్దు, దానిలో 24+2 కాన్స్టెంట్స్ పెట్టుకోకర్లా, ఎంఓ ఎన్ఓ ఎల్ ఆర్ 4 మిగతా అన్నీ కూడా పక్క పెట్టేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి మీకు. అలాగే డబుల్ ప్రిన్సిపల్కి వచ్చేటప్పటికి ముందు కర్వ్స్ని చూసుకో. కర్వ్స్కి ఏ రూలు లేదు, ఒక ఎల్లు ఇంపు ఇంగు తప్పిసి ఏ రూలు లేదు. మిగతా వాటికి ఎల్లకు ఒక రూల్ ఉంది, ఎమ్మకు ఉంది, ఎన్నకు ఉంది, సెపరేట్ చెప్పుకున్నాం. కర్వ్స్ అయిపోతే ఇంకా స్ట్రైట్ స్ట్రోక్స్ 4 రూల్ ఇచ్చారు. ఆ 4 రూల్స్ కూడా ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇదండి మీకు బ్రీఫ్గా నేను ఈ 3 చాప్టర్స్ గురించి చెప్పినటువంటిది. ఇది మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, తెలియాలి అందరికీ కూడా. అలాగే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.